ఈ సెషన్లో మనం 3000 హిందీ సెంటెన్సెస్ నేర్చుకునే మన జర్నీలో మరొక 20 సెంటెన్సెస్ నేర్చుకుందాం. 41వ వాక్యం చూడండి. మై ఆ రహా హూ, మై ఆ రహా హూ. ఇక్కడ ఆ అంటే రావడం. ఆ అంటే ఏంటండి? రావడం. మై ఆ రహా హూ, మై అంటే నేను, ఆ రహా హూ వస్తూ ఉన్నాను, మై ఆ రహా హూ నేను వస్తూ ఉన్నాను. ఈ సెంటెన్స్లో కర్త స్త్రీలింగమా పుల్లింగమా అన్నది ఆ సెంటెన్స్లో ఉన్న రహా లేక రహీ మీద ఆధారపడి ఉంటుందండి. ఇది తాత్కాలిక వర్తమాన కాలానికి సంబంధించిన వాక్యం. ఆ అంటే రా అని చెప్పుకున్నాం. ఆ రహాహు అంటే వస్తూ ఉన్నాను. మై ఆ రహాహు, మై నేను, ఆ రహాహు వస్తూ ఉన్నాను. అదే మన స్త్రీలింగం అయితే స్త్రీలింగంలో చెప్పాలంటే ఈ సెంటెన్స్ని మై ఆ రహీహు నేను వస్తూ ఉన్నాను అని చెప్పాలండి. నెక్స్ట్ బర్తన్ మే పానీ డాలో. బర్తన్ మే పాత్రలో, పాత్ర అంటే వంటకు చేసుకునే వంటకు వాడే పాత్ర. బర్తన్ మే పాత్రలో, పానీ డాలో నీరు పోయము. ఇక్కడ డాల్ అంటే పొయ్యి అని అర్థం. డాలో, డాల్ ప్లస్ ఓ డాలో పొయ్యుము. బర్తన్ మే పానీ డాలో పాత్రలో నీరు పోయము. ఇప్పుడు నేను ప్రతి సెంటెన్స్ని కూడా గ్రామటికల్గా వివరించుకుంటూ వెళ్తున్నానండి. ఎందుకంటే గ్రామర్ లేనిదే భాష లేదండి. నెక్స్ట్ स्कूल के लिए देर हो रही है. स्कूल के लिए देर हो रही है. स्कूल स्कूल की, స్కూల్ కి వెళ్ళియే స్కూల్ కి, దేర్ అంటే ఆలస్యం అండి. ఆలస్యం దేర్, హో రహీ హై అవుతుంది. స్కూల్ కి వెళ్ళియే దేర్ హో రహీ హై స్కూల్ కి ఆలస్యం అవుతుంది. నెక్స్ట్ జల్దీ సే యూనిఫామ్ పెహన్ లో. జల్దీ సే యూనిఫామ్ పెహన్ లో తొందరగా యూనిఫామ్ వేసుకో. జల్దీ సే తొందరగా, యూనిఫామ్ యాక్చువల్గా యూనిఫామ్ని హిందీలో ఏకరూపి వస్త్ర అని అంటామండి. కానీ ఈ వర్డ్ చాలా మందికి తెలియపోవచ్చు. కానీ యూనిఫామ్ అన్నది జనరల్గా అందరికీ తెలిసిన వర్డ్ కాబట్టి ఇక్కడ యూనిఫామ్ అని వాడటం జరిగింది. పెహన్లో తొడుగేసుకో, వేసుకో. జల్దీసే యూనిఫామ్ పెహన్లో తొందరగా యూనిఫామ్ వేసుకో. ఎవరైనా తమ కోసం తమని ఈ పని చేయమని చెప్పే సందర్భంలో ఈ లో అనే వర్డ్ని వాడతామండి. పడులో చదువుకో, లిఖ్లో వ్రాసుకో అంటే ఎవరికి వారు చేసినప్పుడు ఈ లో అనే పదాన్ని వాడతాం. జల్దీ ఆవో, జల్దీ త్వరగా, ఆవో రమ్ము. అయితే మనం జల్దీ ఆ, జల్దీ ఆ అంటే కనుక అది చిన్నపిల్లలతో మనం మాట్లాడినప్పుడు ఈ విధంగా మాట్లాడతామండి. జల్దీ ఆ అంటే త్వరగా రా. అంటే మనకన్నా చిన్న వయసు వాళ్ళతో, మనకన్నా చిన్నవారితో మాట్లాడినప్పుడు మనం జల్దీ ఆ అంటాము. అదే ఇక్కడ చూడండి ఈ సెంటెన్స్లో జల్దీ ఆవో త్వరగా రమ్ము. మనకన్నా పెద్దవాళ్ళతో మాట్లాడినప్పుడు మనం జల్దీ ఆయియే, ఆయియే అంటే రండి, త్వరగా రండి అని అంటాము అండి. ఇప్పుడు జల్దీ ఆవో త్వరగా రమ్ము. ఇసే అప్నే బచ్చే కో జల్దీ జల్దీ ఖిలాऊंगा. मैं इसे अपने बच्चे को जल्दी खिलाऊंगा. నేను దీన్ని నా కొడుక్కి త్వరగా తినిపిస్తాను. మై నేను, ఇసే దీన్ని, అప్నే బచ్చేకో నా కొడుక్కి నా పిల్లవానికి, జల్దీ ఖిలాऊंगा త్వరగా తినిపిస్తాను. ఖానా అంటే తినడం, ఖిలానా తినిపించడం. ఇది ప్రాణార్థ క్రియకి సంబంధించిన వాక్యం అండి. ఇది మన విఆర్ఆర్ వారు అందించే డివిడిలో ప్రార్థనార్థ క్రియ అనే లెసన్ లో డీటెయిల్ గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏక్ బాత్ హమేషా యాద్ రక్. ఏక్ బాత్ ఒక మాట లేదా ఒక విషయం, హమేషా ఎల్లప్పుడూ,
యాద్ రఖ్ గుర్తుపెట్టుకో. ఏక్ బాత్ హమేషా యాద్ రఖ్ ఒక్క మాట లేదా ఒక విషయం ఎల్లప్పుడూ హమేషా యాద్ రఖ్ గుర్తుపెట్టుకో. రఖ్ అంటే పెట్టడం లేదా ఉంచడం అనే అర్థంలో వాడతాం. మనకన్నా చిన్నవారితో మాట్లాడినప్పుడు రక్ అంటే యాద్ రక్ అంటే గుర్తు పెట్టుకో అని అంటాము. అది పెద్దవారితో మాట్లాడినప్పుడు యాద్ రఖియే అంటే గుర్తు పెట్టుకోండి అని అర్థం. ఏక్ బాత్ హమేషా యాద్ రక్ ఒక్క మాట ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకో. ఈ 3000 సెంటెన్సెస్ లాంటి సెంటెన్సెస్ మీరు ఓన్గా తయారు చేయాలని అనుకుంటే మీకు గ్రామర్ బాగా తెలిసి ఉండాలి. సో దానికోసం మన దగ్గర గ్రామర్ బుక్ అవైలబుల్గా ఉంది. గ్రామర్ నేర్చుకుంటే హిందీ లాంగ్వేజ్ చాలా బాగా నేర్చుకోవచ్చు మరియు ఈజీగా కూడా నేర్చుకోవచ్చు. దాని గురించి మీరు విఆర్ఆర్ వారి ద్వారా లభించే గ్రామర్ బుక్ పర్చేస్ చేయండి. ఈ బుక్ మీ దగ్గర ఉంచుకొని మా ఈ వీడియోస్ చూస్తే మీకు మా లెసన్ ఇంకా బాగా అర్థం అవుతుంది. ఏంతో వాక్యం చూడండి. వే ఇస్సే పెహలే హంసే ఉన్ చీజోం కో ఖరీదే. వే అంటే వారు, ఇస్సే పెహలే దీనికి ముందు ఇంతకు ముందు, హంసే మా దగ్గర, ఉన్ చీజోం కో ఆ వస్తువులు, ఖరీదే కొన్నారు. వే ఇస్సే పెహలే వారు దీనికి ముందు, హంసే మా నుండి మా దగ్గర, ఉన్ చీజోం కో ఆ వస్తువుల్ని కొన్నారు ఖరీదే. చీజ్ అంటే ఇక్కడ వస్తువు అని అర్థం అండి. చీజోం వస్తువులు. ఇది భూతకాలానికి సంబంధించిన వాక్యం. आपने मुझे फिर से టెలిఫోన్ करने के लिए कहा. आपने మీరు లేక తమరు, ముझे నన్ను, ఫిర్ సే మళ్ళీ, టెలిఫోన్ ఫోన్, కర్నే కే లియే చెయ్యమని, కహా అడిగారు. ఇక్కడ కహా అంటే యాక్చువల్గా చెప్పారు అని అర్థం హిందీలో. కానీ ఈ సెంటెన్స్ పరంగా ఇక్కడ అడిగారు అని మీనింగ్ వస్తుందన్నమాట. ఆప్నే ముझे फिर से టెలిఫోన్ करने के लिए कहा. మీరు నన్ను మళ్ళీ ఫోన్ చేయమని అడిగారు. ఈ 3000 సెంటెన్స్ మీకు నోట్ చేసుకోవడం అన్నది ఇబ్బంది. అంటే ఇప్పుడు ఎవరికి కూడా అంత టైం 3000 సెంటెన్స్లు మీరు నోట్ చేయాలంటే ఇది చాలా కష్టమైన పని. మేము అది ఒక బుక్గా రెడీ చేసి ఉంచాం మీకోసం. మీకు కావలసిన వారు ట్యుటోరియల్స్ నుంచి తెప్పించుకుని మీ దగ్గర ఉంచుకుంటే ఈ సెంటెన్సెస్ చూస్తూ వీడియో చూస్తూ ఆ సెంటెన్సెస్ ఒక్కసారి రిమైండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే బాగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ బుక్లో ప్రతి సెంటెన్స్ చాలా బాగా డీటెయిల్గా చెప్పడం జరిగిందండి. भारत ने पहले बल्लेबाजी करके मैच जीत लिया. भारत ने पहले बल्लेबाजी करके मैच जीत लिया. भारत ने భారతదేశము పెహలే ముందు లేదా మొదట, బల్లేబాజీ కరికే బ్యాటింగ్ చేసి, మ్యాచ్ జీత్ లియా మ్యాచ్ గెలిచింది. భారత్ నే అంటే ఇక్కడ నే ఎందుకు వాడారు, ఇక్కడ నే ఎందుకని అది ఉపయోగించడం జరిగింది అని డౌట్ మీకు రావచ్చు. దీని గురించి మా కారక్ ప్రత్యయ అనే లెసన్లో క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. ఆ లెసన్ కానీ మీరు చదివినట్లయితే మీకు ఈ సెంటెన్స్ బాగా అర్థమవుతుంది. భారత్ నే పెహలే బల్లేబాజీ కరికే మ్యాచ్ జీత్ లియా లియా. భారత్ నే పెహలే బల్లేబాజీ కరికే మ్యాచ్ జీత్ లియా అంటే భారతదేశం పెహలే మొదట, బల్లేబాజీ క్రికెట్లో బ్యాటింగ్ చేయడాన్ని బల్లేబాజీ కర్నా అని అంటామండి మనం. బల్లేబాజీ అంటే బ్యాటింగ్. బల్లేబాజీ కరికే బ్యాటింగ్ చేసి, మ్యాచ్ జీత్ లియా జీతనా అంటే గెలవడం, జీత్ లియా గెలిచారు గెలిచేశారు అని చెప్పడం. మ్యాచ్ జీత్ లియా మ్యాచ్ గెలిచారు. భారత్ నే పెహలే బల్లేబాజీ కరికే మ్యాచ్ జీత్ లియా భారతదేశం మొదట బ్యాటింగ్ చేసి మ్యాచ్ గెలిచింది. తేరా స్కూల్ ఆ గయా. తేరా స్కూల్ ఆ గయా. తేరా నీ యొక్క,
స్కూల్ స్కూల్. ఆ గయా వచ్చేసింది. తేరా స్కూల్ ఆ గయా నీ స్కూలు వచ్చేసింది. ఆనా అంటే రావడం. ఆ గయా వచ్చేసింది. ఆ గయా అంటే వచ్చేసింది. తేరా స్కూల్ ఆ గయా నీ స్కూలు వచ్చేసింది. తేరా నీ స్కూల్ స్కూలు ఆ గయా వచ్చేసింది. నీ స్కూలు వచ్చేసింది. నెక్స్ట్ ముझे ये सब जिंदगी ने सिखाया. ముझే నాకు ఏ సబ్ అంటే ఇవన్నీ ఏ సబ్ అంటే ఇవన్నీ జిందగీనే జీవితం సిఖాయా నేర్పించింది. సీఖనా అంటే నేర్చుకోవడం. సిఖాయా నేర్పించింది. ముझे ये सब जिंदगी ने सिखाया నాకు ఇవన్నీ జీవితం నేర్పించింది. ముझे నాకు ఏ సబ్ ఇవన్నీ జిందగీనే జీవితము సిఖాయా నేర్పించింది. ముझे ये सब జిందగీనే సిఖాయా నాకు ఇవన్నీ జీవితం నేర్పించింది. నెక్స్ట్ हम गाड़ी यही छोड़ देंगे क्या. हम गाड़ी यही छोड़ देंगे क्या. ఇది ప్రశ్నార్థక వాక్యం అండి. మనం బండిని ఇక్కడే వదిలేద్దామా అని క్వశ్చనైర్ చేస్తున్నాం. అంటే ఇది ప్రశ్నార్థక వాక్యం అన్నమాట. హమ్ గాడి యహీ చోడ్ దేంగే క్యా. హమ్ మనం గాడి బండిని యహీ ఇక్కడే చోడ్ దేంగే క్యా వదిలేద్దామా. హమ్ గాడి యహీ చోడ్ దేంగే క్యా మనం బండిని ఇక్కడే వదిలేద్దామా. తెలుగులో ఎక్కడైతే ఇక్కడ అనే పదానికి ఎకారం జోడించి ఇక్కడేగా వాడేమో హిందీలో హీ వస్తుంది. యహకి హీ కలిపి యహీ అయింది. అది తెలుగులో ఇక్కడే, హిందీలోకి వచ్చేటప్పుడు అది యహీ. హమ్ గాడి యహీ చోడ్ దేంగే క్యా మనం బండిని ఇక్కడే వదిలేద్దామా. सर्विस वालों को कॉल किया. मैंने सर्विस वालों को कॉल किया. मैंने నేను సర్వీస్ वालों को సర్వీస్ వాళ్ళకి కాల్ కియా కాల్ చేశాను. मैंने सर्विस वालों को कॉल किया నేను సర్వీస్ వాళ్ళకి కాల్ చేశాను అంటే ఫోన్ చేశాను. నెక్స్ట్ ఆప్కే కితనే బచ్చే హే. ఆప్కే మీకు కితనే ఎంతమంది బచ్చే హే పిల్లలు మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారని అడగడం అన్నమాట. ఆప్కే కితనే బచ్చే హే. ఆప్కే మీకు కితనే ఎంతమంది బచ్చే హే పిల్లలు మీకు ఎంతమంది పిల్లలు. గ్రామర్ భాషకి ఎంత అవసరమో మీకు ఇప్పటికి అర్థమయ్యే ఉంటుంది. ఎంతో రీసెర్చ్ చేసి రాసి ప్రింట్ చేయించిన గ్రామర్ బుక్ మరియు 3000 సెంటెన్సెస్ బుక్ మన విఆర్ఆర్ ట్యుటోరియల్స్లో దొరుకుతున్నాయి. జీ సాహబ్. జీ సాహబ్ కహా చల్నా హే. జీ సాహబ్ చెప్పండి సార్. సాహబ్ అంటే సార్. జీ సాహబ్ అయ్యా తెలుగులో అయ్యా అంటాం మనం. చెప్పండి అయ్యా చెప్పండి సార్. జీ సాహబ్ చెప్పండి సార్. కహా చల్నా హే ఎక్కడికి వెళ్ళాలి. ఏక్ బాత్ బోలు. ఏక్ బాత్ బోలు. ఏక్ బాత్ ఒక మాట లేదా ఒక విషయం. బోలు చెప్పనా. ఏక్ బాత్ బోలు ఒక మాట చెప్పనా. పర్మిషన్ తీసుకుని చెప్పే సందర్భంలో వాడే సెంటెన్స్ అండి ఇది. ఇది సంభావ్య భవిష్యత్ కాలంలో ఉంది అన్నమాట. బిల్కుల్ సహీ బోలే ఆప్. బిల్కుల్ అంటే చాలా, బిల్కుల్ సహీ అంటే చాలా సరిగ్గా. బిల్కుల్ సహీ అంటే ఏంటండి చాలా సరిగ్గా. బోలే ఆప్ చెప్పారు మీరు. బిల్కుల్ సహీ బోలే ఆప్ చాలా సరిగ్గా అంటే సరిగ్గా చెప్పారు మీరు అని అంటాం. అగలే ప్రాకరణ మే ఫిర్ మిలేంగే తర్వాత భాగంలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు. ధన్యవాద్. ఈ వీడియో ట్యుటోరియల్స్ మీకు ఉపయోగకరంగా అనిపించినట్టయితే ఈ వీడియో క్రింద
లైక్ బటన్ ఉంటుంది, ఆ లైక్ బటన్ క్లిక్ చేయండి. అందరికీ ఈ వీడియోస్ ఉపయోగపడతాయి అనుకున్నప్పుడు ఈ వీడియో క్రింద షేర్ బటన్ ఉంటుంది, ఆ షేర్ బటన్ క్లిక్ చేయండి. ఇప్పటి వరకు అప్లోడ్ చేసిన వీడియోస్ మీరు చూడాలనుకున్నా, ఇక మీదట అప్లోడ్ చేయబోయే వీడియోస్ అన్ని మీరు ఫాలో అవ్వాలనుకున్నా ఈ వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే విఆర్ఆర్ ట్యుటోరియల్స్ నుండి స్పోకెన్ హిందీ ఆర్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళ కోసం ట్రైనింగ్ డివిడీస్ అలాగే బుక్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ ట్రైనింగ్ డివిడీస్ అండ్ బుక్స్ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఈ భాషలను తెలుగు వాళ్ళు ఎలా నేర్చుకుంటే సులువుగా నేర్చుకోగలరు అనే దానిపైన రీసెర్చ్ చేసి ప్రతి టాపిక్ని కూడా చాలా క్లియర్గా ఎక్కువ ఉదాహరణలతో విపులంగా వివరించడం జరిగింది. కాబట్టి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ నేర్చుకోవాలనుకునే వాళ్ళ కోసం ఈ డివిడీస్ అండ్ బుక్స్ చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. మనలో చాలా మందికి స్పోకెన్ ఇంగ్లీష్ కానివ్వండి, స్పోకెన్ హిందీ కానివ్వండి, మరి ఏదైనా కోర్స్ కానివ్వండి, ఒక టైంకి ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి క్రమం తప్పకుండా కొంతకాలం పాటు క్లాసెస్ అటెండ్ అయ్యి నేర్చుకోవడం అనేది కుదరకపోవచ్చు. అలాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే మీరు ఒక ఎంప్లాయ్ అయినట్టయితే మీ చేతిలో టైం ఉండదు, అలాగే మీరు బిజినెస్ పీపుల్ అయినట్టయితే మీ చేతిలో టైం ఉండదు, హౌస్ వైఫ్ వాళ్ళకి టైం ఉండదు, అలాగే స్టూడెంట్స్ కూడా ఈరోజు చాలా బిజీగా అయిపోయారు. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏదైనా కోర్స్ నేర్చుకోవాలనుకుంటే, ఏదైనా స్పోకెన్ హిందీ కానివ్వండి, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ కానివ్వండి నేర్చుకోవాలి అంటే మన సమయం వృధా అవ్వకుండా, మన దగ్గర ఉన్న డబ్బు వృధా అవ్వకుండా ఏదైనా సులువైన మార్గం ఉంటే బాగుంటుంది. దానికోసమే మేము వాట్సాప్ గ్రూప్స్లో ఇంగ్లీష్ అండ్ హిందీ టీచ్ చేస్తున్నాం. ఈ వాట్సాప్ గ్రూప్స్ ఏంటి అంటే మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో ఉన్న వాట్సాప్ ద్వారా మీరు హిందీ లాంగ్వేజ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోగలుగుతారనమాట. మేము ప్రతిరోజు కూడా మీకు లెసన్స్ పంపిస్తాం. ఆ లెసన్స్ చూసి చదివి విని, ఎందుకంటే మేము వీడియో ఫార్మేట్లో పంపిస్తాం, అలాగే ఆడియో ఫార్మేట్లో పంపిస్తాం, అలాగే పీడిఎఫ్ ఫార్మేట్లో పంపిస్తాం. మీరు చదువుకునే విధంగా పీడిఎఫ్ ఫార్మేట్లో పంపిస్తాం, లెసన్స్ పంపిస్తాం అన్నమాట ప్రతిరోజు. ఆ లెసన్స్ చదివి ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఏవైనా డౌట్స్ వచ్చినట్టయితే అదే గ్రూప్లో, అదే వాట్సాప్ గ్రూప్లో ఫ్యాకల్టీ ఉంటారు. ఆ ఫ్యాకల్టీని మీరు డౌట్స్ అడిగి క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టిట్యూట్కి వెళ్తే 1 గంట లేదా 2 గంటలు మాత్రమే ఫ్యాకల్టీ మీకు అందుబాటులో ఉంటారు. దాని తర్వాత మీరు డౌట్స్ అడగాలన్నా కూడా అక్కడ ఫ్యాకల్టీ అందుబాటులో లేకపోవడం వల్ల మళ్ళీ మీరు క్లాస్కి వెళ్ళే వరకు కూడా మీ డౌట్స్ గానే ఉండిపోతాయి. ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా అలా కాదన్నమాట. ఫ్యాకల్టీ ఎప్పుడు కూడా గ్రూప్స్లో అందుబాటులో ఉంటారు. కాబట్టి మీకు ఎన్ని డౌట్స్ వచ్చినా, ఒక రోజులో మీరు ఎంత టైం ప్రాక్టీస్ చేసినా, ఎన్ని డౌట్స్ వచ్చినా కూడా అన్నిటినీ కూడా క్లారిఫై చేస్తారనమాట. ఓకే, పైగా మీరు మీ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడికైనా ఊరు వెళ్ళినా కూడా మీ చేతిలో ఫోన్ ఉంటే చాలు, అక్కడి నుండి కూడా మీరు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు అనమాట. కాబట్టి మీకు ఖాళీ ఉన్న టైంలో, మీకు అందుబాటులో ఉన్న టైంలో మీరు ఆ లెసన్ ప్రిపేర్ అవుతారు, డౌట్స్ అడుగుతారు. కాబట్టి మీ ప్రాక్టీస్కి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. మీకు వచ్చే డౌట్సే కాకుండా మిగిలిన వాళ్ళు అడిగే ప్రతి ఒక్క డౌట్ కూడా మీకు కూడా షేర్ అవుతూ ఉంటుంది గ్రూప్లో. కాబట్టి ఆ డౌట్కి మేడం ఇచ్చిన ఆన్సర్ కూడా మీరు చూడడం వల్ల మీకు తెలియకుండానే మీరు చాలా సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. మీకు వచ్చే డౌట్సే కాకుండా మిగిలిన వాళ్ళ డౌట్స్ కూడా మీకు రావడం వల్ల మీరు చాలా మంచి సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతారు. మీ దగ్గర ఈ కోర్సెస్ కంప్లీట్ అయ్యేసరికి చాలా మంచి మెటీరియల్ రెడీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే చాలా మంది వ్యూస్ అక్కడ కలుస్తాయి కాబట్టి చాలా మంచి నోట్స్, ఎక్కడ మీకు దొరకనటువంటి నోట్స్ మీరు అక్కడ ప్రిపేర్ చేసుకునే అవకాశం ఉంది వాట్సాప్ గ్రూప్స్ ద్వారా. అదేవిధంగా ఫ్యాకల్టీ విషయానికి వస్తే ఈ వాట్సాప్ గ్రూప్స్లో ఇంత పెద్ద ప్లాట్ఫామ్ పైన ఇంతమందికి డౌట్స్ క్లారిఫై చేయాలి అంటే చాలా హైలీ క్వాలిఫైడ్ అలాగే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కావాలి. సో అలాంటి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని మేము మీకు అందిస్తాం. కాబట్టి మీ సబ్జెక్ట్ వైజ్ మీకు ఎట్లాంటి డౌట్ వచ్చినా కూడా మీరు ఎక్స్ప్రెస్ చేయగలరు. సో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నా, లేదా ట్రైనింగ్ బుక్స్ అండ్ డివిడీస్ పర్చేజ్ చేయాలనుకుంటున్నా, స్పోకెన్ హిందీ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ అండ్ డివిడీస్ పర్చేజ్ చేయాలనుకున్నా కాల్ చేయండి 9603339977. థ్యాంక్ యూ వెరీ మచ్.